సో నలుగురు ఐదుగురు వస్తుంటే ఒక్కొక్కరికి ఆరుగురు ఏమో వస్తున్నాము. ఒక్కొక్కరికి 2 సూట్ కేసులు చెకిన్స్. పార్వతి మెట్ల దానిలో ఒకటి, కో డైరెక్టర్ దానిలో ఒకటి, నా దానిలో ఒకటి, అలాగా 6 మందికి అలొకేట్ చేసుకొని సూట్ కేసులు దింపుకొచ్చాం. రైట్, దింపుకొచ్చినాక ఫన్ చూడండి, అంటే ఎంత ఫన్ ఉందో చెప్తాను మీకు. దింపుకొచ్చినాక అందరు సూట్ కేసులు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళి లైక్ ఇలా పడుకొని ఒక గంట పడుకొని మళ్ళీ నా ఆస్తి చూసుకుంటా అని లేచి ఆ సూట్ కేసులో నా సినిమా ఉంది, నా డ్రీమ్ ఉంది. ఐ డోంట్ నో, ఐఎమ్ గెటింగ్ టియర్స్. చాలా వెంట్ త్రూ అయ్యారు. No, I didn't go back like this. సో చాలా అప్పుడు కామెడీ కూడా ఇప్పటికీ అది కామెడీ లైఫ్ అన్నే. బట్ ఐ డోంట్ నో, ఐ థింక్ వి జస్ట్ మూవ్. చూసుకుంటే ఒక సూట్ కేసు మిస్సింగ్, ఆ రీల్ బాక్సెస్లో ఒక సూట్ కేసు మిస్సింగ్. రైట్, సో మరి ఇది ఎలా మిస్ అయ్యారు? పరిగెత్తు అంటే ఒక గంట పడుకొని లేచి నా కళ నేను చూసుకుంటాను, నా సూట్ కేసులు నిండిపోయింది నా సినిమా అని చూసుకుంటే అందులో నుంచి ఒక సూట్ కేసు మిస్ ఉంది. పరిగెట్టుకుంటూ ఎయిర్పోర్ట్కి వెళ్తే నా అదృష్టం కొద్దీ అది జస్ట్ ఆ కన్వేయర్ బెల్ట్ దాకా అక్కడే పడుంది. అది మిస్ అయిపోతే అది మిస్ అయిపోతే దాన్ని ఇంకేముంది డ్రీమ్ స్క్రాప్. ఆల్రెడీ డబ్బులు లేదు, మళ్ళీ మొత్తం మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ లొకేషన్ ఏ పార్ట్ మిస్ అయిందో, ఏ రీల్ మిస్ అయిందో, మా ఎడిట్లో అవన్నీ ఎడిట్ చేసి చూసుకున్న తర్వాత ఏమేమి మిస్ అయినా మళ్ళీ షెడ్యూల్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేయాల్సిన 15 రోజుల షూట్కే అడుక్కోవాలి. ద డ్రీమ్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ లుకింగ్ లైక్ ఇట్ ఇస్ పడిపోయింది. ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే వరకు ఐ డోంట్ నో హౌ ఐ వాస్. ఇట్స్ లైక్ ప్రాణం పోయింది, పోతూ ఉంది, ఈ ప్రాసెస్లో ఉంది అనే ఫీలింగ్తో వెళ్ళి అక్కడికి వెళ్తే అమ్మాయి ప్రాణం పోలేదురా అని మళ్ళీ ఊపిరి వచ్చింది, ఆ సూట్ కేసు కనిపించింది, తీసుకెళ్ళి. అండ్ దెన్ సమ్హౌ వీ ఫినిష్ ద 15 days షూట్. అండ్ దెన్ అగైన్ ఆ టైంకి, రిలీజ్ టైంకి, అంటే ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ దొరకడము, ఇన్వెస్టర్ దొరకడము, ఇలా కింద మీద పడి. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్ డబ్బులు లేక కట్ చేయాల్సి వచ్చింది, భాగ్యం పొద్దున అని. ఇప్పటికీ చాలా ట్రెండీగా ఉంటుంది ఆ సాంగ్. ఏదైనా అవకాశం దొరికితే ఎప్పుడైనా దాన్ని రీమిక్స్ చేసి మ్యూజిక్ వీడియోలో చేయాలని అనిపిస్తూ ఉంటుంది. నేను బాగా ప్రేమించి రాసుకున్న లిరిక్స్ కూడా అవి. అయ్యాక ఇంకా ఎలాగోలా కింద మీద పడి ఇక్కడున్న ప్రొడ్యూసర్ బాగానే హ్యాండిల్ చేస్తూ రిలీజ్ చిన్నగా ప్లాన్ చేస్తూ, తక్కువ ఒక 24 థియేటర్లు చేద్దాం రిలీజ్, ఎక్కువ హంగామా అవద్దు అనుకుంటూ రిలీజ్ ముందు రోజు సినిమా చూస్తున్నాను. మా వైఫ్ వచ్చింది అప్పుడు ఆ టైంకి. 9 o'clock స్టార్ట్ చేసి ఎడిట్ రూమ్లో సినిమా చూసాం మూర్తి గారు. అయిపోయింది, శవం అయిపోయా. ఏం నచ్చలేదా మేడంకి? నాకు నచ్చలా, నాకు నచ్చింది అంటుంది.